దేశ భాషలందు తెలుగు లెస్స ఇది తప్పు. ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అన్నది కరెక్ట్. ఒక తెలుగువాడిగా తెలుగు భాష అంటే అమ్మ. అమ్మ నేను కొడుకునైతే నా తల్లి తెలుగు భాష. తల్లిని ఎంతగా ప్రేమిస్తామో అంతగా తెలుగు భాషని ప్రేమిస్తాము. ప్రపంచంలోనే తెలుగు భాష అన్నది నెంబర్ 1 అని చెప్పేసి డప్పు కొట్టి చాటింపేసి చెప్తాం. గర్వపడతాం తెలుగువాడిని అయినందుకు. అట్లాంటి తల్లి లాంటి తెలుగు భాషని కేవలం రాజకీయాల కోసం, మళ్ళీ చెప్తున్నానండి, నేను అరుస్తున్నాను కాదు కానీ ఒక ఎమోషన్, కేవలం రాజకీయాల కోసం, కేవలం పదవుల కోసం, కేవలం డబ్బు కోసం ఈరోజు కించపరిచే ప్రయత్నం చేస్తే ఎవడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది గౌరవనీయులు పూజ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారైనా సరే. రాజకీయ పరిపక్వత లేకుండా, రాజకీయాలంటే ఏంటో తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేవలం కొంతమందిని ఆనందపరచడానికి ఎవడో రాసిస్తే స్క్రిప్టు ఈరోజు భాషల మీద మాట్లాడుతుంటే బాధేస్తుంది. ఒక్కసారి స్క్రిప్టు ఆయన ఏం చదువుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో వినండి. అంతకంటే ముందు ఒక రిక్వెస్ట్, ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో వైరల్ అవ్వాలి, నా బాధ నా కష్టం తెలవాలి జనాలకి. ఒకసారి వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. హిందీలో ఉన్నది. विदेशी लोग हमारी भाषाएं सीख सकते हैं. हम जर्मनी जाते हैं कमाने के लिए तो जर्मन सीखते हैं, जापान जाते हैं तो जापानी. तो हम अपनी ही हिंदी भाषा से इतना डरते क्यों? ये डर क्यों, छुपा क्यों, झिझक क्यों? ये नफरत छोड़नी चाहिए, झिझक छोड़नी है. ఈయన మాట్లాడేటువంటి హిందీ గురించి, హిందీ భాష గురించి చాలా బాగా మాట్లాడుతున్నాడు. నిజంగా రాజకీయాలు ఎంత గలీజుగా, ఎంత దుర్భరంగా మారినాయి అన్న విషయం ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే సరే, హిందీ స్క్రిప్ట్ చదువుతున్నాడు, తెలుగు స్క్రిప్ట్ ఏం చేసినాడు అంటే ఇక్కడ చూడండి, మన రామస్వామిని చూడండి. సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసేటం. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం వినండి, ఇంకొక భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. భారతీయ జనతా పార్టీ అని అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. అర్థం చేసుకుంటాం భాషల్ని, హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతారంటే ఎట్లా? ఈయనన్నమాట ఒకప్పుడు. ఈ రోజు అన్నటువంటి రాము మొన్న సోము అయ్యిండు, మొన్నటి సోము ఇవాళ రాము అయ్యిండు. ఎందుకంటే కుర్చీ, మెత్తని కుర్చీ కావాలా, ముడ్డికి కరెక్ట్గా సరిపోవాలా. ఆ కుర్చీ కోసం తిప్పలు ఇవన్నీ. ఈ తిప్పలు ఎంత ఘోరం అండి. రాష్ట్ర భాష అంట, 2 లక్షల పుస్తకాలు చదివిండు మనోడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో మాట, ఇది కూడా వినేయండి. మన మాతృభాష కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ, రాష్ట్ర భాష మటుకు హిందీ అంట. ఈయన మాట్లాడే మాట మళ్ళీ ఒకసారి వినండి. రాష్ట్ర భాష మటుకు హిందీ, రాష్ట్ర భాష మటుకు హిందీ, రాష్ట్ర భాష హిందీ. మన దేశానికి నేషనల్ లాంగ్వేజ్ లేదు. 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి మేధావికి ఈ మాట తెలియదు. ఈ ప్రశ్న సింపుల్గా ఇక్కడ చూడండి, గ్రోక్ని అడిగితే గ్రోక్ చెప్పిన సమాధానం, ఇండియా డస్ నాట్ హ్యావ్ సింగిల్ నేషనల్ లాంగ్వేజ్. ఇండియాకి అసలు నేషనల్ లాంగ్వేజ్, రాష్ట్ర భాష లేదు, రాష్ట్ర భాష హిందీ అంటాడు. అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది. ఏంటి? 2 లాంగ్వేజ్లు, ఒకటి హిందీ, ఒకటి ఇంగ్లీష్. అఫీషియల్ లాంగ్వేజ్లు ఇవి ఇండియాకు ఉన్నటువంటి. మిగతా 22 లాంగ్వేజ్ని 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో హిందీ ఉంది, బెంగాలీ ఉంది, తమిళ్ ఉంది, అండ్ ఇంకా చాలా ఉన్నాయి, తెలుగు ఉంది, ఇంకా చాలా భాషలు ఉన్నాయి. కానీ నేషనల్ లాంగ్వేజ్ భారతదేశానికి లేదు అన్న ఇంగితం అన్నది ఈ 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి మేధావికి లేదు. ఇదే విషయం చాట్‌జీపీటీని అడిగితే, ఇక్కడ చాట్‌జీపీటీ చెప్తున్నటువంటిది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు చదవాలి. ఎక్కడ దేర్ ఈజ్ నో అఫీషియల్ లాంగ్వేజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్. రాష్ట్ర భాష అంటే నేషనల్ లాంగ్వేజ్ లేదు, ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ లేదు. మరేముంది అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్. అదంతా ఎందుకండి,
ఈ చాట్ జీపీటీలు ఈ గ్రోకులు ఎందుకు? డైరెక్ట్గా భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇక్కడ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫీషియల్ లాంగ్వేజెస్, ఇది చదవనండి పవన్ కళ్యాణ్ గారిని, ఇది చదవనండి చూద్దాం. ఇక్కడ చూడండి, అగో హిందీ ఒక భాష ఉంది, ఇంగ్లీష్ మరొక భాష. ఎక్కడుంది ఇంగ్లీషు? కింద ఉంటుంది ఇంగ్లీష్ ఇస్ ద సెకండ్ ఆఫీషియల్. గో వేయడం చూడండి, గో ఇది చదవనండి పవన్ కళ్యాణ్ గారిని. వెబ్సైట్ కూడా చెప్తున్నాను నేను, వెబ్సైట్ ఏది? గో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫీషియల్ లాంగ్వేజెస్. ఇది పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం. కొన్ని విషయాలను ఎప్పుడు టచ్ చేయకూడదు, అందులో తల్లి భాష, మాతృభాష ఒకటి. భారతదేశం అన్నది ఎట్లా ఫామ్ అయింది అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలు కలిస్తే భారతదేశం ఫామ్ అయింది. ప్రతి రాష్ట్రానికి వాళ్ళ భాష ఉంది. అన్ని భాషలు నేషనల్ లాంగ్వేజ్ అవ్వాలి. ఒక భాష అవ్వడం ఏంటి? అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్. ఎందుకంటే అఫీషియల్ లాంగ్వేజ్ హిందీలో మాట్లాడే రాష్ట్రాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి, అందుకే అఫీషియల్ లాంగ్వేజ్ హిందీని పెట్టారు. ఇంగ్లీష్ ఎందుకు అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు. ఈరోజు సుప్రీంకోర్టు వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళమని చూద్దాం, ముట్టిగా వేస్తుంది. ఎవరా నీకు చదువు చెప్పిందని చెప్పి సుప్రీంకోర్టులో హిందీ మాట్లాడితే ఊరుకుంటారా? ఏం పవన్ కళ్యాణ్ గారు ఆ మాత్రం తెలుసా? 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల పుస్తకాలు చదివినావు నువ్వు. సరే 2 లక్షల పుస్తకాలు చదివినావో, బొంగు 2 లక్షల రూపాయల పుస్తకాలు చదివినావో, మీరు చెప్పేది ఎంత చదివినావో? సుప్రీంకోర్టులో ఏ భాష నడుస్తుంది? ఆ విషయం కూడా తెలియదు. ఇంగిత జ్ఞానం నీకు. ఈరోజు మాట్లాడుతున్నావు, ముందు కూర్చున్న వాళ్ళు, నవ్వుతున్నటువంటి వాళ్ళు, లేదా ముందు కూర్చొని వింటున్నటువంటి వాళ్ళు, వాళ్ళని అనాలి. ఇదా అండి మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడే మాటలు? ఏ మాటకి శాంటిటీ ఉంది? ఏదన్నా మీ మాటకి ఒక శాంటిటీ, ఒక వెయిట్, ఒక గౌరవం ఉందా? మీరు మాట్లాడిన మాటలు పిట్టల ద్వారా మాట్లాడినట్టు, ఈరోజు ఒక మాట, రేపు పొద్దున ఇంకో మాట, చాలా ఉన్నాయి. చూడండి, ఉదాహరణకు చూపిస్తాం మీకు. నాకు ఇష్టం చదువు అండి. 10th దొక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యారు. అంటే చదువు గురించి ఏం మాట్లాడిండు? పాత విషయాలు, పాత వీడియోలు ఇట్లా చేసి పంపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వైరల్ అవుతున్నటువంటి వీడియోలు ఇక్కడ ప్లే చేస్తున్నాను నేను. నాకు ఇష్టం చదువు అండి. చదువు అంటే ఇష్టం. 10th దొక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యారు. నేను చదువు బై చాయిస్ ఆపేసాను. మా అమ్మ నన్ను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ రాదు. నేను స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్. నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఆపేసాను విసుగుతో. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేయడానికి ప్రయత్నం చేశాను, తర్వాత కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను, DBS 3+ చేశాను, కొంత ఆటో క్యాడ్ నేర్చుకున్నాను, అని డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను. ప్రపంచంలో నువ్వు ట్రై చేయింది ఒకటి పైలట్ అవ్వాలనా? అంతేనా? అన్ని ట్రై చేసేసినావు. ఈ ఒక్క దాంట్లోనే మల్టిపుల్ షేడ్స్ పవన్ కళ్యాణ్. అసలు ఆయన పర్ఫార్మెన్స్, చదువు అంటే ఇష్టం అంటాడు, 10th క్లాస్ ఏమో ముక్కి ములిగి తీస్తా అంటాడు, నేను చదువు ఆపేస కావాలని అంటాడు, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ రాదంటాడు, మళ్ళీ ఇంగ్లీష్లో ఫస్ట్ అంటాడు, మళ్ళీ ఇంటర్ చదివిన అంటాడు, మళ్ళీ మ్యాథ్స్ ఈ రోజుకు చదువుతున్నా అంటాడు, డిప్లొమా చేసిన అంటాడు, డైరెక్టర్ డాక్టర్ చదువుదాం అనుకున్నా అంటాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట. ఇంకా చాలా ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన వీడియోలు ఓ కుప్పలు తెప్పలు. వెనుకబాటుతనం, మీ కోరికలు, కుల రాజకీయం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూడండి. మీ వెనుకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎప్పుడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది. ఫస్ట్ కులం నుంచి అవ్వలేదు, ఓటేయండి అన్నాడు. తర్వాత నాకెక్కడ కులం? నా కూతురు క్రిస్టియన్ అబ్బా, కాపు, తెలగ, ఒంటరి పరిచయలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రం. ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ ఆడేది కూడా హిందూ. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు. హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందూ అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. నువ్వే హైందవ ధర్మానికి గౌరవం, నువ్వే భాష మీద ఒక మాట మాట్లాడితే మొత్తం దేశం తమిళనాడు అంతా ఒకటి ఏకమైంది. కమల్ హాసన్ దగ్గర నుంచి, స్టాలిన్ దగ్గర నుంచి ఇంతమంది
ఒకేసారి ఏకగలమైంది. వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజకీయంగా మన దౌర్భాగ్యం, మన దురదృష్టం, మన రాజకీయ నాయకులకి తెలుగు భాష పట్ల ప్రేమ లేదు, తెలుగు సంస్కృతి పట్ల ప్రేమ లేదు. నీకే లేదు. ఇవాళ పోయి హిందీ నా రాష్ట్ర భాష అంటున్నావు, నేషనల్ లాంగ్వేజ్ అంటున్నావు, హిందీ. నీకే లేదు తెలుగు మీద గౌరవం. ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి మేము గౌరవిస్తాం తెలుగుని. తెలుగు అంటే తల్లి. మేము ఇచ్చేటటువంటి గౌరవం కావాలంటే భాష కోసం, తల్లి కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, భాష కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. నువ్వు ఈరోజు పోయి హిందీ చెప్పకూడదు కానీ గలీజు వర్డ్ ఒకటి ఉంది, అది చేసుకుంటా ఈరోజు నువ్వు తెలుగును మర్చిపోయి భాష గురించి నువ్వు సంభాషణ ఇస్తున్నావు. ఇవన్నీ నువ్వు మాట్లాడిన పాత మాటలు ఇవి ఈరోజు ట్రోలింగ్ అవుతున్నాయి, జనాలు నవ్వుతున్నారు చూసి. వినండి, దీంట్లో కూడా పాడు రాజకీయాలు తీసుకొస్తారు. మీరు హిందీ మేము గౌరవిస్తాం, దక్షిణాది భాషలో కూడా మీరు గౌరవించారు. మేము కోరుకుంటున్నాం కేవలం ఓట్లకి దక్షిణాది ద్వారా మిగతా ఒకటి కాదా ఆత్మగౌరవం మాకు. మన తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి, డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి. ఎందుకు డబ్ చేస్తున్నారు హిందీలో తెలుసా నీకు? కొంచెమన్నా ఇంగితం ఉండాలి. ఎందుకంటే హిందీ భాష మాట్లాడే వాళ్ళు తమిళము, తెలుగు, మన మలయాళము, కన్నడ ఈ భాషలన్నీ నేర్చుకోరు, వాళ్ళకి తెలియవు అని చెప్పేసి వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి డబ్ చేస్తున్నారు. బొచ్చు ఆ భాష డబ్బు చేస్తే వచ్చే డబ్బులు ఎన్నో నీకు కూడా తెలుసు, అన్ని కటింగ్లు పోను వచ్చేదెంతో నీకు కూడా తెలుసు. తెలిసి కూడా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. మరి వాళ్ళు చేస్తలేరా డబ్బు? వాళ్ళు చేస్తలేరా? హిందీ సినిమాలు రావట్లేవా తెలుగులో? హిందీ సినిమాలు రావట్లేవా మలయాళంలో? హిందీ సినిమాలు రావట్లేవా కన్నడంలో, తమిళంలో? వస్తున్నాయి కదా. మరి ఆ విషయం గురించి మాట్లాడవా? నిజంగా ఈరోజు సిగ్గేస్తుంది. ఈయన ఇందాక మతాల గురించి మాట్లాడాడు. మతాల గురించి అసలు విషయం చూడండి. అది ఎవరు కట్ చేసి మళ్ళా ముందు నుంచి పెడతా, ఎవరో బాగా కట్ చేసి people who comment on us, for the so-called pseudo-secularists, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. ఇది పరిస్థితి. అవసరమైతే కాళ్ళు లేకపోతే గల్లబట్టుకుంటా అంటాడు డైరెక్ట్గా. అంతే. రాజకీయాలలో ఒక నిబద్ధత లేనటువంటి రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు భారతదేశంలో. సరే, తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకి తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి గారని ఉన్నారు. నిబద్ధత అన్నది దాంట్లో కనిపించదు. సరే, ఇవాళ రేపు ఎవరినో పెట్టుకున్నాడు సోషల్ మీడియా వాళ్ళని, వాళ్ళు మంచి మంచి రీళ్లు కట్ చేసి వీడియోలు కట్ చేసి వేస్తున్నారు. సరే, అది వేరే సంగతి. బాధ్యత అన్నది ఉండదు ఆయన రాజకీయంలో. బాధ్యత ఉంటే కేవలం సంవత్సరం కోసం ప్రజా డబ్బుని వృధా చేసి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చేవాడు కాదు. మొట్టమొదటి నాయకుడు ఈయనే. ఈయన మాట్లాడే ఒక్క మాటకైనా బాధ్యత ఉండదు. ఈరోజు 32,000 ఆడవాళ్ళు మంది అమ్మాయిలు మాయమైపోయారు అంటాడు. అధికారంలోకి వచ్చి 13 నెలలైనా ఒక్క అమ్మాయిని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చినావా? ఎవడో చెప్పిండు సెంట్రల్లో నుంచి నిఘా వర్గాలు వచ్చి చెవులో చెప్పినాయంట. బొంగు, ఈయన ఒక కార్పొరేటర్ కాదు, ఈయన ఒక సర్పంచ్ కూడా కాదు. అప్పుడు ఈయనకి ఎందుకు చెప్పారు ఈయన పెద్ద మొగోడని? ఇది పరిస్థితులు. ఇష్టారీతిన ఎంత వస్తే ఎంత. నేను అన్నలాంటి వాడిని, అన్న హృదయం నాది, గుండెకాయ, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 కల్పిస్తా అన్నాడు వాలంటీర్లకి. మొత్తానికి తోషర్లకు తోసేసిండు వాలంటీర్, నమ్మించి గొంతు కోసిండు. ఆ విషయం మీద కోర్టుకు కూడా వెళ్ళారు వాలంటీర్లు. ఇది ఈరోజు పరిస్థితి. సరే, గూగుల్ని కూడా అడిగినా నేను నేషనల్ లాంగ్వేజ్ గురించి ఎక్కడన్నా నేను తప్పు చేస్తున్నా అని. సరే, నాకు తెలుసు అనుకోండి ముందు నుంచే. గూగుల్ని అడిగితే గూగుల్ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ చూడండి. ఇండియా అఫీషియల్ లాంగ్వేజెస్ 2, హిందీ, ఇంగ్లీష్. 2 లక్షల పుస్తకాలు చదివిండంట మనోడు. 2 లక్షల పుస్తకాలు. ఎంత నాలెడ్జ్ ఉండాలి 2 లక్షల పుస్తకాలు. సరే, వాళ్ళు చెప్పేది 2 లక్షల రూపాయల పుస్తకాలు చదివాడు. సరే, 2 లక్షల రూపాయల పుస్తకాలు చదివినా కూడా ఎంత నాలెడ్జ్ ఉండాలి? భారతదేశానికి రాష్ట్ర భాష లేదు అన్న ఇంగితం కూడా లేదు మీకు.
రాష్ట్ర భాష ఉండదు అన్న నాలెడ్జ్ కూడా లేదు, రాష్ట్ర భాష ఉండకూడదు అన్న ఆలోచన కూడా లేదు. ఎందుకు ఉండకూడదు అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, భారతదేశం అన్నది యూనియన్ ఆఫ్ స్టేట్స్. మనందరం కలిస్తేనే భారతదేశం. కేవలం హిందీ వాళ్ళదో, కేవలం మలయాళం వాళ్ళదో, కేవలం తెలుగు వాళ్ళదో, కేవలం బెంగాలీ వాళ్ళదో కాదు భారతదేశం. మనందరం కలిస్తేనే యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇండియా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఆ విషయం కూడా తెలవకుండా ఎవడో స్క్రిప్ట్ రాస్తే నాకు అసలు మండేది అదే. సరే హిందీలో మాట్లాడిండు, ఎవడో స్క్రిప్ట్ రాస్తే మాట్లాడింది అనుకుంటే, తెలుగులో మాట్లాడేటప్పుడు ఎవడో స్క్రిప్ట్ ఎందుకు చదవాలి? చూస్తున్నాడు తెలుగు భాష కోసం కూడా హిందీ చూసి స్క్రిప్ట్ చదువుతున్నాడు. దేనికోసం? రాష్ట్రాన్ని యాడికి తీసుకుపోదామని. ఇంకా ఏం చేస్తారా? నాకు అర్థం కాని పరిస్థితి. ఈ రాజకీయ నాయకులను రెండు చేతులు జోడించి అడుగుతున్నా, ఏం చేస్తారు రాష్ట్రాన్ని? మీ రాజకీయ గూల కోసం, మీ రాజకీయాలలో మీ సీటు మీ ముడ్డి కింద కాపాడుకోవడం కోసం రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చేస్తారా? రాష్ట్రాన్ని మళ్ళీ గుజరాత్ చేస్తారా? ఈ రాజకీయ నాయకులు లేనప్పుడు దేశం చల్లగుండే. ఒక 25-30 ఏళ్ల కిందికి పోతే చల్లగుండే. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు మంచిగా మత సామరస్యం తోటి అన్న బాగున్నావా, పెద్దమ్మ బాగున్నావా, ఈ కూరుణ్య హిందువుల ఇంటికి ముస్లింల ఇంటికి కూరలు, అన్నాలు, భోజనాలు. నేను స్కూల్ నుంచి తొందరగా వస్తే మా ఇంటి పక్కన, నేను ఒక ముస్లింని, నా ఇంటి పక్కన ఒక హిందూ. నేను తొందరగా వస్తే ఏదైనా పనిపడి ఏదైనా తొందరగా వస్తే మా ఇంట్లో ఎవరు లేకుంటే పక్కనకి వెళ్ళి పెద్దమ్మ అనేటువంటి నేను, పెద్దమ్మ వెళ్ళి కూర్చుంటే పెద్దమ్మ తీసుకొచ్చేది ప్లేట్లో, తిను మీ అమ్మ వస్తా తిను అని. ఇది పరిస్థితులు, భారతదేశ పరిస్థితులు. జున్ను తీసుకొచ్చేది మా ఇంటికి, మేము జున్ను పట్టుకెళ్ళేటోళ్ళం మా పెద్దమ్మ ఇంటికి. ఇది ప్రేమ, ఆప్యాయతలు. మొత్తానికి ప్రేమలు ఆప్యాయతలు చంపేసారు మీరు రాజకీయాల కోసం. మొత్తం భారతదేశాన్ని నాశనం చేశారు. మిమ్మల్ని అందరినీ దేశం సరిహద్దులు దాటి తరిమితేనే భారతదేశం బాగుపడుతుంది. కులాల మీద మతాల మీద రాజకీయాలు చేస్తారు. కుల రాజకీయాలు అని చెప్పేసి ఈయన తిడతాడు, మళ్ళీ కుల రాజకీయాలు ఈయనే చేస్తాడు. మత రాజకీయాలు అని చెప్పేసి ఈయన తిడతాడు, మళ్ళీ మత రాజకీయాలు ఈయనే చేస్తాడు. ఈరోజు రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి, ఆయన గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. ఆయన చెబుతుంటే ముందు కూర్చొని వినేటటువంటి వాళ్ళకి కొంచెమన్నా దేశం మీద ప్రేమ ఉండాలి. ఒక హీరోగా ఆయన సినిమాలు చూడడానికి నేను చాలాసార్లు వెళ్ళాను. మొదటి రోజు ఫస్ట్ షో చూద్దామని చెప్పేసి ప్రయత్నించా. సరే టాప్ మోస్ట్ హీరో, ఆయన టికెట్లు దొరికినప్పుడు ఇంటికి వచ్చా నేను, టికెట్లు దొరుకుతలేవు అని చెప్పేసి. చాలా మంచి హీరో. ఖుషి సినిమా వచ్చినప్పుడు జీన్స్ ప్యాంట్ కావాలని చెప్పేసి చాలా కొట్టుకున్నా నేను. ఎందుకంటే ఖుషి సినిమాలో మొత్తం జీన్స్ ప్యాంట్లు వేసుకుని తిరిగి నేను అని చెప్పేసి, నేను కూడా జీన్స్ ప్యాంట్లు వేసుకుంటా అని చెప్పేసి. సరే ఆర్థిక స్తోమత లేకపోయినా కూడా ఒక్క జీన్స్ ప్యాంట్ అయినా అఫోర్డ్ చేయాలి అని చెప్పేసి. అభిమానం వేరు, రాజకీయం వేరు. రాజకీయాలలో ఇంత దుస్థితికి పడిపోవాలా? ఇదే పవన్ కళ్యాణ్ గారు రేపు కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో వస్తే మళ్ళీ సెక్యులర్ అయిపోతాడు. చూడండి, బీజేపీని వదిలిపెట్టి పవర్లో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ సంఖ్యకెక్కుతాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది పవర్, అధికారం. ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి ఎవడో స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ చదివి మనందరినీ పిచ్చోలని అనుకుంటున్నారు. దయచేసి ప్రతి తెలుగువాడు దీని మీద స్పందించాలి. ప్రతి తెలుగు భాష మాట్లాడే వ్యక్తి ఏ దేశంలో ఉన్నా ప్రపంచంలో స్పందించాలి. ఒక కమెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారో. నాకు బీపీ పెరిగిపోతుంది, ఇట్లనే ఉంటే బీపీ పెరిగి గుండాయి చచ్చిపోతాను నేను. రేపు పొద్దున లైవ్ కూడా చేయాలి కాబట్టి దయచేసి ఒక లైక్ అనేది చేయండి. వీడియో వైరల్ అవ్వాలి. ఇది తప్పకుండా వైరల్ అవ్వాలి, జనాలకి నిజాలు తెలవాలి కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళి బీపీ గోలు వేసుకుంటాను నేను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.